దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు. వీళ్ళంతా చూడాలంటే కావలసిందే జాలి, దయ, కరుణ. ఇలాంటి పదాలకి అర్థమే తెలియని అసురుడు. మనకి కావలసిన వాళ్ళకి చేస్తే మోసం, మనకి కావాలి అనుకున్న వాళ్ళ కోసం చేస్తే న్యాయం. సేదు అంటే గుర్తుకు రావాల్సింది వయసు కాదు, భయం. భయం గుర్తుకు రావాలి. మరి దీనికి వేరే మంది ఏంటి డాక్టర్? మీ అన్నయ్య లైఫ్లో ఓ కొత్త ఛాలెంజ్ కావాలి. ఏంటి మీ షిప్ సీజ్ అయిందా? 20,000 మంది పిల్లలకి గన్స్ ట్రైనింగ్ ఇచ్చి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి డెలివర్ చేస్తున్నారు. వి హావ్ టు స్టాప్ దెం. మన శంకర్ వరప్రసాద్ గారు పండకొస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావుపూడి, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ ఫిలిం మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ మూవీ పైన హైప్ ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీని January 12th థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీలో చిరంజీవి గారు అలాగే విక్టరీ వెంకటేష్ గారు కూడా ఉంటారు. విక్టరీ వెంకటేష్ గారు ఈ మూవీలో 20 minutes ఉండే క్యామియో రోల్ ఉండబోతున్నారు. అలాగే విక్టరీ వెంకటేష్ గారు చిరంజీవి గారికి డాన్స్ నెంబర్ కూడా ఉండబోతుంది. రీసెంట్ గానే మూవీకి సంబంధించిన గ్లిమ్స్ ను కూడా రిలీజ్ చేశారు. గ్లిమ్స్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే 2 songs ను కూడా రిలీజ్ చేశారు. 2 songs కూడా చార్ట్ బస్టర్స్ అయ్యాయనే చెప్పొచ్చు. ఈ మూవీకి BMC మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. అలాగే ఈ మూవీలో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉండబోతుంది. ఈ మూవీలో టోటల్ గా 5 songs ఉండబోతున్నాయి. 5 songs కూడా చార్ట్ బస్టర్ అవ్వబోతున్నాయి. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించబోతుంది. అనిల్ రావుపూడి గారి మూవీస్ లో కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కాబట్టి ఈజీగా Day 1 100 crores ని గ్రాస్ చేస్తుంది. అలాగే లైఫ్ టైమ్ మూవీ 500 crores ని గ్రాస్ చేస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారు అలాగే అనిల్ రావుపూడి గారి కాంబినేషన్ అనగానే ఈ మూవీ పైన హైప్ నెక్స్ట్ లెవెల్లో వెళ్తుంది. అలాగే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిందనే చెప్పొచ్చు. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడడం వల్ల ఈ మూవీకి సంబంధించిన ఇంటర్వ్యూస్ చేయడం కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.